మోషే ఉపవాస ప్రార్థనల పునాది మరియు ఆవశ్యకత. మోషే ఉపవాస దినములకు రాకడ ఉపవాసములనియు, వరముల కొరకైన ఉపవాసములనియు, అద్భుత శక్తి కొరకు ప్రార్థించు దినములనియు పేర్లు వాడుకలగలవు. ఈ ఉపవాస దినములు ఏర్పడుటకు గల ముఖ్య కారణము, గుంటూరు సన్నిధి కూటములో సన్నిధిలో ఉండగా ఒకరికి ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనము తరచుగా వస్తున్నందువలన దైవజనుడైన శ్రీ ఎం దేవదాసు అయ్యగారికి తెలియచేసిరి. ఆ దర్శనమేమనగా, ఒక చక్కని కర్ర దానికి ఇరుప్రక్కల గజ్జలు గలిగి సన్నిధిలో కనబడెను. దానిని చూచి విశ్వాసులందరూ అందుకొన ప్రయత్నించగా అది పైకి వెళ్ళుచున్నది. మరలా ప్రజలు వెనుకకు వెళ్ళినప్పుడు అది క్రిందికి వస్తున్నది. అందుచేత ఆ కర్రను ఎవరూ అందుకొనలేకపోయిరి. అట్లు చాలాసేపు జరిగిన తర్వాత చాలా పర్యాయములు జరిగిన తరువాత దైవజనుని వద్దకు వెళ్లి చెప్పగా దైవజనులైన ఎం దేవదాసు అయ్యగారు ఈలాగున చెప్పిరి. ఇది మోషే కర్ర, వరముల కర్ర. దేవుడు మోషేకిచ్చినట్లు మీ సన్నిధి కూటస్థులకిచ్చుటకు ఇష్టపడుచున్నాడు. గనుక మోషేవలే 40 దినములు ఉపవాసముండి ప్రార్థించగలిగితే అది తప్పక మీకు అనుగ్రహించును అని చెప్పిరి. మోషే చేసినది కఠినోపవాసము, మీరైతే సుఖోపవాసము చేయవచ్చునని సలహా ఇచ్చిరి. అప్పుడు తక్కిన సంఘములకును తెలియపరచిరి. ఈలాగున వ్రాసిరి, మీకు ఈ కరపత్రము అందినప్పటి నుండి అయినా ఈ ఉపవాసము ప్రారంభించి చేయవచ్చునని దైవజనుడు వ్రాయించెను. ఇట్లు జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు 40 దినములైనవి. ప్రతి దినము సన్నిధి కూటములోను, సన్నిధికి వెళ్లలేనివారు ఇండ్లలోనూ ఉపవాసము చేసిరి. ఆదివారము మాత్రము సంఘమంతా కూడి రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు మహా ఉత్సాహముతో విసుగుదలలేని ఉపవాసములు జరిగించిరి. ఇంకా చివరి దినములలో దైవజనుడు ఒక కార్యక్రమము చెప్పిన రీతిగా నిత్యజీవ సన్నిధివారు వారితోపాటు క్రీస్తుమూర్తిగారును కలసి 40 దినములు ఉపవాసము చేసిన వారిని తెలిసికొని వారి గృహములను దర్శించవలెనని చెప్పిరి. దానితో ఒక చక్కని పద్ధతి ఏర్పాటు చెప్పిరి. ఏదనగా, మీరు ఇండ్లకు వెళ్ళినప్పుడు బోధ చేయవద్దు, ఇతర మాటలు మాట్లాడవద్దు. మీరు వెళ్లి ఆ ఉపవాసపరుల పేరు మీ నోటుబుక్ మీద ఎర్రసిరాతో వ్రాయండి. తరువాత వారి గుమ్మములో ఎర్ర పెన్సిల్తో సిలువ గుర్తు వేయండి. ఆ తరువాత వారిని దీవించండి. దీవించునప్పుడు ఈ మాటలు మాత్రము చెప్పండి అని చెప్పిరి. ఆ మాటలేవనగా, త్రియేక దేవుడు ఏ ఉద్దేశముతో ఏ దీవెనలిచ్చుటకు మమ్మును మీ ఇంటికి పంపిరో ఆ దీవెనలన్నీయు మీకనుగ్రహించునుగాక, ఆమేన్ అని చెప్పి వచ్చివేయండి. ఎన్ని సంగతులున్నా ఇంకొక దినము మాట్లాడి ప్రార్థించవచ్చును గాని ఇప్పుడు మాత్రము ఏమి మాట్లాడవద్దని చెప్పిరి. గుంటూరు సంఘమంతా చేసియుంటిమి చాలా గంభీరమైన శక్తితో, భక్తితో ఈ పని చేసినందున గొప్ప సంతోషము ఆత్మలకును, గొప్ప మేలులు శరీరమునకును కలిగినవి. తండ్రికే స్తోత్రము. ప్రియులారా, ఇది ఆగస్టు 9 వరకు జరిగిన ప్రోగ్రాము లేక కార్యక్రమము అయితే దైవజనుడు ఒకమాట చెప్పారు. ఈ 40 దినములు ముగించిన తరువాత మరుదినము, అనగా ఆగస్టు 10వ తేదీ పండుగ జరిగించుకుందాము అని చెప్పిరి. మమ్మును సన్నిధిలో కార్యక్రమము ఏమయ్యున్నదో అడుగుమని చెప్పగా ఆ ప్రశ్న సన్నిధిలో పెట్టగా ప్రభువు ఈలాగు చెప్పిరి, మీకు దైవజనుడు ఇన్ని ఘనమైన సంగతులును గంభీరమైన ఉపదేశము నిచ్చినందున మిమ్మును ఇంతగా తయారుచేసినందుకు ఆయనను ఘనపరచుడి అని చెప్పిరి. తండ్రి, ఎట్లా ఘనపరచవలెనని మరలా ప్రశ్నించగా ఆయనను తైలము పోసి అభిషేకించండని చెప్పిరి. ఎవరెవరు అభిషేకించాలి అని అడిగినప్పుడు 3 వ్యక్తుల పేర్లు చెప్పిరి. ఆ 3 ఏమి చెప్పి తలమీద తైలము పోయాలి అని దైవజనుని అడుగగా అది కూడా మీరు ప్రభువునడిగి తెలిసికొండని చెప్పిరి. ఈ ప్రకారము సిద్ధపడి పండుగను ఆచరించితిమి. దైవజనుడైతే 11 గంటలకు భోంచేసి అప్పటినుండి రాత్రి 12 గంటల వరకు ఏమీ పుచ్చుకొనలేదు. వారు వృద్ధులు టైం ప్రకారము భోంచేసేవారు అయినను ప్రభువుకు లోబడి అట్లు ఉపవాసముందిరి. తల స్నానంచేసి క్రొత్త వస్త్రములు ధరించి జరుగనయ్యున్న కార్యక్రమము కొరకు సిద్ధపడిరి. తర్వాత సాయంత్రము 6 గంటల నుండి 12 గంటల వరకు ఈ కార్యక్రమము జరిగించిరి. సంఘమంతా మైనపు వత్తులు పట్టుకొని ఒకటి వెలిగించి తర్వాత అందరూ ఒకదానికొకటి వెలిగించి పట్టుకొనిరి. ఈ వాడుక ఇతర మిషనులలోనూ గృహ పండుగలలోనూ కూడా ఉన్నది, అనగా క్యాండిల్ లైట్ సర్వీసు. తరువాత కార్యక్రమము ఆరంభించిరి. తైలాభిషేక కార్యక్రమము వచ్చినప్పుడు దేవాలయమంతా నిశ్శబ్దముగా ఉన్నది. 3 వ్యక్తులు ఒకరి తరువాత ఒకరు దైవజనుని స్థానము వద్దకు వెళ్లి మొదట వ్యక్తి ఈలాగు చెప్పిరి, సన్నిధి ముందు 5 నిమిషములు మాట్లాడి తరువాత సన్నిధి నేర్పిన తండ్రికి, సన్నిధి ఇచ్చిన తండ్రికి నా కృతజ్ఞత తెలియబుచ్చుటకు ఈలాగున తైలము పోసి అభిషేకించుచున్నానని చెప్పి తైలము పోసి అభిషేకించిరి.
రెండవ వ్యక్తి అట్లే కొన్ని నిమిషములు మాట్లాడి, జ్ఞానము నేర్పిన తండ్రికి, జ్ఞానవరమిచ్చిన తండ్రికి, నా హృదయ కృతజ్ఞతను చూపించుటకు ఈలాగు తైలము పోసి అభిషేకించుచున్నాను అని అభిషేకించిరి. మూడవ వ్యక్తియు అట్లే స్వరమిచ్చిన తండ్రికి, నా హృదయ కృతజ్ఞతను చూపించుటకు ఈలాగు తైలము పోసి అభిషేకించుచున్నానని సీసాలో ఉన్న తైలమంతా పోసి అభిషేకించిరి. ప్రభువుకు స్తోత్రములు. ప్రియులారా, ఇది గంభీర చరిత్ర. ఇది అప్పుడు మాకు కొంచెమే అర్థమైనది గాన ఇక కాలము జరుగుచున్న కొలది ఇంకా ఈ తైలాభిషేకము యొక్క ప్రత్యేకత్వం, పరిశుద్ధత, దాని అవసరము ఇప్పుడు ఎక్కువగా గ్రహించగలుగుచున్నాము. దేవునికే స్తోత్రములు. విశ్వాసజన సంఘమా, ఈ మాటలు పాటించి చేసి చూడండి. ఆ మహిమ మీకే తెలియనగును. ఎప్పుడైనా చేసి దీనివలన పొందగల శక్తి పొందండి, వరములు పొందండి, వెలిగించబడగోరండని నా సలహా. మరియొక సంగతి ఏమంటే, దైవజనుని ఉపదేశమైన తరువాత అయ్యగారు కొంతసేపు అందరిచే స్తుతి చేయించి సన్నిధిలో ఉంచిరి. అప్పుడు ముగ్గురు వ్యక్తులకు దేవోక్తి వచ్చినందున ఒకరి తరువాత ఒకరు మాట్లాడిరి. మొదటివారు యెహోవా దేవుని స్వరముతో మాట్లాడిరి, అనగా యెహోవా తండ్రి తన గంభీర స్వరముతో ఆమెలో ఉండి మాట్లాడిరి. నిజముగా విన్న వారందరి హృదయములు కంపించినవి. తరువాత ప్రజలు ఆందోళన అణచుటకు మరియొక వ్యక్తిలో యేసుప్రభువు నిలచి, పిల్లలారా, మీ యొద్ద ఏమైనా ఆహారమున్నదా అని గలిలయ సముద్రతీరమున నిలచి అడిగిన నజ్రేయుడైన యేసు అను నేను ఈమెలో ఉండి మాట్లాడుచున్నానని ప్రారంభించి ప్రేమ హెచ్చరికలు దేవోక్తి ద్వారా చెప్పిరి. తరువాత మూడవ వ్యక్తిలో పరిశుద్ధాత్మ తండ్రి నిలచి చాలా మంచి హెచ్చరికలిచ్చిరి. ప్రభువునకు స్తోత్రములు. తరువాత ప్రభువు వాక్కు ద్వారా ఈ క్రింది విషయములను నొక్కి చెప్పిరి. ఏమంటే, ఎస్తేరును జ్ఞాపకము చేసుకొంటూ యూదులు పురీము పండుగను ఎట్లు ఆచరించిరో, యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకు 4 దినములు యూదులెట్లు నియమించుకొనిరో, అట్లే క్రొత్త నిబంధనలో మగ్దలేనే మరియ క్రీస్తు ప్రభువును తైలముతో అభిషేకించిన చరిత్ర మరువని చరిత్రగా ఎట్లు జ్ఞాపకము చేసుకొనుచున్నారో, అట్లే బైబిలు మిషను వారలారా, ఈ తైలాభిషేకమును మీ పండుగలలో ఒక పండుగగా ఆచరించవలెననియు దీనిని మరచిపోకూడదనియు ప్రభువు చెప్పినందున గుంటూరు సంఘమును మరికొన్ని సంఘములను ఏటేటా ఈ 40 దినముల ఉపవాస కార్యక్రమమును ఆగస్టు 10వ తేదీన తైలాభిషేక పండుగయు జరిగించుచున్నాము. అయితే మనమంతా ఈ కార్యక్రమము చేయగలిగితే ఎంతో గొప్ప అనుభవము కలుగకమానదు. ఈ మోషే 40 దినముల వరాల ఉపవాస ధ్యానములకై దైవజనులైన ఎం దేవదాసు అయ్యగారి సందేశములతో కూడిన మోషే సుఖోపవాస ధ్యానదీపిక అను పుస్తకమునందలి ధ్యానములు పఠించి ధ్యానించి అనుసరించిన మీకెన్నియో మేళ్లు కలుగును. ప్రభువు మీకిట్టి ప్రేరేపణ కలుగచేసి తన దీవెనలు కుమ్మరించునుగాక. మోషే వలె నీ దేవుని ముఖాముఖిగా